హలో గాయ్స్, వెల్కమ్ టు బీ ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఇంకొక 3 కొత్త వెరైటీ స్టిచెస్ని నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి టులిప్ స్టిచ్. టులిప్ స్టిచ్ అంటే టులిప్ ఫ్లవర్స్ లాగా వస్తుందన్నమాట. దీనికైతే మనం చైన్ స్టిచ్ వేసుకున్నాం కదా, నేర్చుకున్నాం లాస్ట్ వీడియోస్లో. అలాగా ఫస్ట్ స్టిచ్ అనేది చైన్ స్టిచ్కి అయితే ఎలా వేస్తామో సేమ్ అలానే తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి చైన్ స్టిచ్ లాగా కాకుండా దానికి స్ట్రైట్గా ఒక డాట్ వేసుకున్నాం కదా, అక్కడ నుండి కిందకి అనుకోవాలి దారాన్ని. నెక్స్ట్ ఫస్ట్ వేసుకున్న చైన్ స్టిచ్ నాట్ ఉంది కదా, దానికి రెండు వైపులా డాట్స్ ఉన్నాయి. ఆ డాట్స్ని వి షేప్లో కలపాలి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా కలిపామనుకుంటే మనకి టులిప్ ఫ్లవర్ వస్తుంది పక్కన అనమాట. ఇంకా 2 పెటల్స్ లాగా వస్తుంది. సో ఇప్పుడు టులిప్ ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోయింది. సేమ్ ఇదే రిపీట్ చేస్తూ వెళ్తే ఒక లైన్ లాగా టులిప్ ఫ్లవర్స్తో చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్టిచ్ని మనం కాలర్ దగ్గర ఎంబ్రాయిడరీ ఇష్టపడే వాళ్ళకి ఆర్ హెమ్మింగ్ లైన్ దగ్గర వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కనిపిస్తుంది, చాలా మంచి లుక్ వస్తుంది అన్నమాట ఈ స్టిచ్తో. ఇంకా ఈ టులిప్ పెటల్స్ ఉన్నాయి కదా సైడ్స్కి, అవి మనము గ్రీన్ కలర్తో వేసుకుంటే ఇంకా లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది 2 కలర్ కాంబినేషన్తో వేసుకుంటే. నేను ఒకటే కలర్ యూస్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొక కలర్తో యూస్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్విస్టెడ్ చైన్ స్టిచ్. పేర్లోనే ఉంది కదా, ట్విస్టెడ్ అంటే ట్విస్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే కొంచెం సైడ్కి మెల్లిక పడినట్టు ఉంటుంది. ఇది కూడా చైన్ స్టిచ్చే. ఫస్ట్ చైన్ స్టిచ్కి ఎలా వేసుకుంటాం అలా వేసుకొని నెక్స్ట్ సూదిని అనమాట, ఆ దారం ఉంది కదా రౌండ్, ఆ రౌండ్ లోపల నుండి కాకుండా సైడ్ నుండి తీయాలి. ఇలా చేయడం వల్ల మనకి దారం అనేది ట్విస్ట్ అవుతుంది. చూడండి, కనిపిస్తుంది కదా వీడియోలో. అది ఉందని పక్క నుండి తీసుకోవాలన్నమాట. ఆ సర్కిల్ నుండి కాకుండా సైడ్ నుండి తీసుకొని వేసుకుంటే మనకి ట్విస్టెడ్ చైన్ స్టిచ్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే కంటిన్యూ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే చైన్ స్టిచ్ అంటే అందరూ క్యాజువల్గా యూస్ చేస్తారు, కానీ ఇది మ్యాక్సిమం యూస్ చెయ్యరు. సో ఇది మనం యూస్ చేసి డ్రెస్సెస్ మీదకి ఎంబ్రాయిడరీ, అదే హ్యాండ్ ఎంబ్రాయిడరీ వేసుకున్నాం అనుకోండి, డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి కేబుల్ చైన్ స్టిచ్. కేబుల్ చైన్ స్టిచ్ అంటే ఇది కూడా చైన్ స్టిచ్చే విత్ ఫ్రెంచ్ నాట్ అనమాట. అంటే ఫస్ట్ ఫ్రెంచ్ నాట్ని ఫామ్ చేసుకొని తర్వాత చైన్ స్టిచ్ని ఫామ్ చేయాలి. రెండు కలిపితే కేబుల్ చైన్ స్టిచ్ అని అంటారు. ఈ ఫ్రెంచ్ నాట్ వేయడం మీకు తెలియనట్టుంటే నేను లాస్ట్ వీడియోలో ఫ్రెంచ్ నాట్ ఎలా వేయాలో కూడా చూపించాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ని ఇస్తాను, అక్కడైనా మీరు చెక్ చేయొచ్చు. ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చైన్ స్టిచ్ కాదు, ఫ్రెంచ్ నాట్ కాదు, ఇలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట.